Hello friends, welcome to world most breathtaking amazing wonder Northern Lights. మన కళ్ళని కట్టిపడేసి మంత్రముగ్ధుల్ని చేసే ప్రదేశం నార్థన్ లైట్స్. ఈ ప్రదేశానికి మరో పేరు అరోరా బొరియాలిస్. ఇక్కడ మనం సైన్స్ గురించి, ఇతిహాసాల గురించి మరియు మెస్మరైజింగ్ లైటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు నార్థన్ లైట్స్ అంటే ఏమిటి? నార్థన్ లైట్స్ అనేది ఆర్కిటిక్ చుట్టూ ఉన్న అధిక అక్షాంశ ప్రాంతాలలో అనగా హై లాటిట్యూడ్ ప్రాంతాలలో ప్రధానంగా కనిపించే, ఎవ్వరూ పెట్టని, సహజంగా కనిపించే అద్భుతమైన దృశ్యం. అయితే ఈ సహజ కాంతికి కారణమేంటి? ఇదంతా సూర్యుడితో ప్రారంభమవుతుంది. సూర్యకాంతితో కూడిన సౌర గాలులు అనగా సోలార్ వేవ్స్ అంతరిక్షంలోకి ప్రయాణించి ఢీకొంటాయి. మరియు ఇంకా కొన్ని సైన్స్ చర్యలు జరిగి ఒక అద్భుతమైన లైట్ డిస్ప్లే అవుతుంది. అందులో గ్రీన్ మరియు పింక్ నుండి రెడ్, పర్పుల్, బ్లూ కలర్స్ కూడా ఉంటాయి. అసలు ఆ లైట్స్ వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? వాటి వెనుక ఉన్న సైన్స్ కూడా చాలా అందమైనది, మనోహరమైనది. సౌర కణాలు మన వాతావరణంతో ఢీకొన్నందున అవి వాయువు అణువులకు శక్తిని బదిలీ చేస్తాయి. దీనివలన అవి ఉత్తేజిత చెందుతాయి. ఈ అణువులు వాటి సాధారణ స్థితికి తిరిగి వచ్చినప్పుడు అవి ఈ శక్తిని కాంతిగా విడుదల చేస్తాయి. ఆ లైట్స్ కి వచ్చే రంగులు ఏ వాయువు అయితే రిలీజ్ అవుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఆక్సిజన్ ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులను విడుదల చేస్తుంది. అలానే నత్రజని, నీలం మరియు ఊదా రంగులను ఉత్పత్తి చేస్తుంది. నార్థన్ లైట్స్ చూడడానికి బెస్ట్ ప్లేసెస్: 1. నార్వే, గేట్వే టు ఆర్కిటిక్ అని పిలువబడే ట్రోమ్సో అద్భుతమైన లొకేషన్స్, వ్యూస్ మరియు శక్తివంతమైన సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తుంది. 2. ఐస్లాండ్, ఇక్కడ రేక్జావిక్ అనే పట్టణ స్థావరాన్ని ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో వీక్షించడానికి సరైన చీకటి మరియు ఆకాశం లైట్స్ కి సహకరిస్తాయి. 3. కెనడా, యూకాన్ మరియు నార్త్ వెస్ట్ టెరిటరీలలో స్పష్టమైన ఆకాశం మరియు రెగ్యులర్ లైట్స్ వలన చాలా ప్రసిద్ధి చెందాయి. 4. స్వీడన్, అబిస్కో నేషనల్ పార్క్ ఒక ప్రత్యేకమైన బ్లూ హోల్ మైక్రో క్లైమేట్ ను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని కొన్ని స్పష్టమైన లైట్స్ కళ్లకు కనువిందు చేస్తాయి. 5. ఫిన్లాండ్, లాప్లాండ్ యొక్క రిమోట్ ఎటెర్నస్ కేవలం నార్థన్ లైట్స్ ను మాత్రమే కాకుండా ఇక్కడ ఎప్పుడూ లైట్స్ వింటర్లో చూస్తున్నట్లు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. పురాణాలు మరియు ఇతిహాసాలు, చరిత్రలో నార్థన్ లైట్స్ లెక్కలేనన్ని పురాణాలు మరియు ఇతిహాసాలకు ప్రేరణ. ఇన్యూట్ ప్రజలు లైట్లను ఆకాశంలో నృత్యం చేసే జంతువుల ఆత్మలు అని నమ్ముతారు. స్కాండినేవియన్ జానపద కథలలో వారు పడిపోతున్నప్పుడు మెరుస్తూ కనిపించే వాల్కేరీలను వాళ్లు కవచంగా భావిస్తారు. నార్థన్ లైట్లను ఎలా క్యాప్చర్ చేయాలి? నార్థన్ లైట్స్ ని కెమెరాలతో బంధించడం కూడా సులభమైన విషయం కాదు. చాలా ఓపిక కావాలి. దానికోసం కెమెరాలలో చాలా సెట్టింగ్స్ చేసుకోవాలి. సెట్టింగ్స్ కోసం కూడా చాలా బుక్స్ ఉన్నాయి. చాలా నేర్చుకోవాలి. నార్థన్ లైట్స్ యొక్క మాయాజాలం ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి న్యాచురల్ లైట్స్ మీరు కూడా ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి. ప్రపంచంలోని న్యాచురల్ అద్భుతాల గురించి మరిన్ని అద్భుతమైన అన్వేషణల కోసం మా RRR ఫ్లిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.